కరెంట్ బిల్లు కడుతున్నాం సార్, మేము నల్ల బిల్లు నల్ల బిల్లు కడుతున్నాము. పింఛన్ లేదు, నాకు రేషన్ కార్డు లేదు, నాకు 2000 ఇస్తా అన్నారు, ఆ 2500 లేదు, నాకు అసలు పింఛన్ ఒక బుడ్డ పైసనే లేదు గవర్నమెంట్ది. ఎవరికి ఇచ్చిండ్రో చెప్పమని వచ్చి పొద్దుగాలు వచ్చిండు ఏడికి, మేము కృష్ణనగర్ ఉంటాము, ఆడికి వచ్చిండు పొద్దుగాల, ఇలా రావాలమ్మా అందరని అందరం వచ్చినాం. మరి ఈడికి ఇగో ఏగలేక అట్లనే కూలబడి దవాఖానకైతే 2-3 వేలు అయినాయి. ఎవరు పెట్టిండ్రు? మాకేమన్నా చీరలు ఇచ్చిండా, మాకేమన్నా 10 కిలోల బియ్యం ఇచ్చిండా? దానికి మొగడు లేడు కదా, గరీబు దాని. మా అల్లునికి టీబీ రోగము, పింఛన్ 4000 కాదు 5 పైసలు లేదు నాకు. రేవంత్ పాలన మంచిగా ఉంది, ఇంత మంచిగా మేము ఎన్నడూ చూడలేదు కూడా, ఇప్పుడే చూస్తున్నాము. మా ఇండ్లే మాకు కావాలి, మేము కష్టపడి చెమటోడిచి గుడిసె కట్టుకున్నాం కదా, ఆ గుడిసెనే మాకు కావాలి. ఆయన ఇచ్చే బంగారు కడ్డీలు మాకు వద్దు, అయ్యంటి తలుపులు మాకు వద్దు, కట్టే తలుపులే మాకు కావాలి, కట్టే కడపనే మేము మొక్కి పోతాము. రేషన్ కార్డు డిజిటల్ కార్డు అంట, కుటుంబం సర్వే మొత్తం అందులో అవుతుందంట. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో తల్లి తండ్రి పిల్లల పెళ్లిళ్ళు అయిపోతాయి, మళ్ళీ ఆ కార్డు మీద ఒకరికే ఇల్లు వచ్చినా భూమి వచ్చినా ఏమొచ్చినా ఒకరికే వస్తుంది. మరి ఆ డిజిటల్ కార్డు మీద ఎవడు బతకాలి? దాంట్లో ఫ్యామిలీ మొత్తం ఒకటే తీసుకోవాలా? అంటే అది మనం అడకదినే పనే కదా నువ్వు చేసేది, ఉద్ధరిస్తున్నావు జనాలకు. దాని మీద ఆరోగ్యశ్రీ అంట, దాని మీద మొత్తం ఫ్యామిలీ మొత్తం ఒకటే కార్డు అంట, ఎవడు భరించాలి దాన్ని? ఏం చెప్తారు? ఇప్పుడు ఈ మూసి పరివాహక ప్రాంతాల ప్రక్షాళన పేరుతో అందరి పిల్లలు కూలుస్తా ఉన్నారు, సో ఏం చెప్తారు? మరి ఏం చెప్తామంటే మేమేమో కబ్జాలో వచ్చి కట్టుకొని లేము, డబ్బులు పెట్టే కొనుక్కున్నాము, అప్పు చేసి అట్లా కొనుక్కున్నాము. ఇప్పుడు వచ్చి కూలుస్తా అంటే మేము ఎక్కడ పోవాలి? పిల్లలు ఊర్ల నుంచి వచ్చే సిటీలో ఇక్కడ చదువుకోవడానికి వస్తారు, మేము సిటీలో ఉన్న వాళ్ళని తీసుకొని ఎక్కడో ఎత్తేస్తే సిటీ అక్కడ నుంచి వచ్చి ఈడేడ చదువుకోవాలి, ఇబ్బంది. మరి మమ్మల్ని కొల్లగొట్టుకొని సంపాదించి మూట కట్టుకోవాలని రాజ్యం వెళ్తాడు. ఆయన ప్రజాపాలన చేస్తలేడు, రాక్షస పాలన. అర్థమైందా? ఆయన పాలన వద్దు, ఆయన వద్దు. ఆయన ప్రజాపాలనలో మహిళలకి మర్యాద దక్కుతుంది అని చెప్పేసి అంటా ఉన్నాడు. మరి నిజంగా ఏమైనా దక్కుతుందా మీకు? ఏం మర్యాద? ఫ్రీ బస్ అని పెట్టిండు, అదేమన్నా సంతోషంగా ఉందా? తిట్టని మనిషి లేడు. ఆ ఫ్రీ బస్ ఏమో కానీ బస్సులో ఎక్కిన మనిషికి కూడా మర్యాద లేదు. ఆ ఫ్రీ బస్ ఎందుకు పెట్టినట్టు?